హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏ టాపిక్ అంటే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని గురించి నన్ను అడిగితే అసలు ప్రాబ్లం వచ్చేసి మీకు మీ హస్బెండ్కి కదా, మీకు మీ హస్బెండ్తో మీ హస్బెండ్కి మీతో కదా. థర్డ్ పర్సన్ రావడం వల్ల ఇంత ఉన్న ప్రాబ్లం ఇంత అవుతుంది తప్పించి ప్రాబ్లం అయితే చిన్నదా. అది మన పేరెంట్స్ కావచ్చు, లేదా మన ఆయన పేరెంట్స్ మా ఆయన పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో మీ పిల్లల్ని కానీ, మీ పేరెంట్స్ని కానీ, మీ అత్తయ్య వాళ్ళని కానీ ఎటువంటి వాళ్ళని రానియకండి. ఏదన్నా ఉన్నా కోపం గొడవలన్నా సర్వసాధారణం. బట్ దానికి ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది. 5 to 10 minutes లేదా 1 అవర్కి మించి ఏ వైఫ్ హస్బెండ్ కూడా ఆ గొడవకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. గొడవ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీకు మీ హస్బెండ్ ఇంపార్టెంట్, మీ హస్బెండ్కి మీరు ఇంపార్టెంట్ కదా. సో గొడవ అన్నది ఎందుకు ఓకే షార్ట్ టెంపర్లో ఏదో ఒక మాట వేసుకుంటారు. మాట వల్ల లైఫ్ని నాశనం చేసుకోకూడదు కదా. సో ఎవరిది తప్పు, మీ వైఫ్దే తప్పుకోవచ్చు, మీ హస్బెండే తప్పుకోవచ్చు, ఎవరిదైనా తప్పుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనము మీరు అన్నది వస్తుంది చూడండి. మీరు మీ వైఫ్, మీరు మీ హస్బెండ్ అన్నప్పుడు మీ ఇద్దరికే సంబంధించినది కాబట్టి ఎవరో ఒకరు తగ్గి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి సారీ చెప్పేసుకొని, సారీ అవసరం నెసెసిటీ లేకపోతే కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకు ఇలా అన్నారు, మీరెందుకు ఇలా అన్నారు, నేను అలా చేయలేదు కదా అని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి. అంతేకాని ఈగోలు పోయి చిన్నదాన్ని పెద్దది చేసుకొని రచ్చ చేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని మెయిన్ మన లేడీస్ ఎట్లా అంటే గొడవ అవ్వగానే ఫోన్ హలో అమ్మా ఇట్లా ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఇంకా ఆ నెట్వర్క్ అనేది కొంచెం తగ్గించేసి మన లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకొని గొడవలకి దూరంగా ఉండి మనం హ్యాపీగా ఉండి మన హస్బెండ్ని హ్యాపీగా ఉంచి మన పిల్లల్ని కాన్సన్ట్రేషన్గా కెరియర్ వైపు చూడండి. మోర్ ఓవర్ ఎక్కువ ఏ విషయం కూడా డిస్కస్ చేయకండి. ఏదన్నా అయిపోయిందో ఆ టైం టెంపరవరీగానే చూసుకోండి. పర్మనెంట్గా మనము ఉండాలి, మన రిలేషన్కి వాల్యూ ఇవ్వాలి. అది మాత్రమే మనకి ఇంపార్టెంట్. టెంపరవరీగా వచ్చిన మాటలు, టెంపరవరీగా వచ్చిన గొడవల్ని పట్టుకొని లాగ్ చేసి చిలికి గాలివాన అదేమో చిలికి గాలివాన పెద్దదైనట్టు అంతవరకు తెచ్చుకోకండి. ఇది సంసారం. సంసారం ఒక సముద్రం కంటే పెద్దదంట. దాని లోతులు పొడుగులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే తెలుస్తాయి. సో పెళ్ళి అనే బంధంతో ముడిపడిన మన మనసులు, మన మనుషులు ఎప్పటికీ కూడా విడిపోకుండా మన తాళికి వాల్యూ ఇచ్చి, మన హస్బెండ్ని గౌరవించి, మన పిల్లలకి మనం ఏదైనా ఇవ్వాలి, సంస్కారం కావచ్చు, వాల్యూస్ కావచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే